వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇస్లామిక్ మత మార్పిళ్లను అడ్డుకున్నాడని రామలింగం గారిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మీ అందరికీ గుర్తుందా? గియాల జరిగింది, రేపటికే గుర్తుపెట్టుకో. అందులో హిందూ ధర్మం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని అసలే గుర్తుపెట్టుకో. అంటే నిజమే, అలాంటోళ్ళు హిందువులు ఈ దేశంలో ఉన్నారు కాబట్టి ఈరోజు అటు రెండు ఎడారి మతాలు కూడా మత వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అలాగే సనాతన ధర్మం కోసం పోరాడే వాళ్లకు అండలు లేకుండా పోతున్నాయి. నేను చెప్తా. 2019లో జాతీయవాదీన రామలింగం, ఆ రామలింగం గారి హత్య కేసులో ఇప్పుడు కీలక పరిణామం సంభవించింది. అదేంటంటే, తమిళనాడులో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధం ఉండి పరారీలో ఉన్న 2 నేరస్తుల్ని, వారికి ఆశ్రయం కలిగించిన మరో 3 అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు బృందం ప్రకటించింది. అరెస్ట్ అయిన వారిలో మహ్మద్ బుర్హానుద్దీన్, మహ్మద్ నబీల్ హసన్ ఉన్నారు. రామలింగం హత్య జరిగినప్పటి నుంచి 7 సంవత్సరాలుగా వీరు పరారీలోనే ఉన్నారు. వెల్లూరు జిల్లాలోని పల్లికొండలో 2 ప్రకటిత నేరస్తుల్ని పట్టుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. తంజావూరు జిల్లాలోని పిఎఫ్ఐ సభ్యులు 2 కుట్రపన్ని రామలింగం చేతులు నరికి హత్య చేయడానికి అనేక మందితో సమన్వయం చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నేటికి 5 దోషులను అరెస్టు చేయగా మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆగస్టు మాసంలోని కీలక అరెస్టు జరిగింది. ఆగస్టు మాసంలో ఇదే కేసుకు సంబంధించి ఎన్ఐఏ తమిళనాడులో చాలా చోట్ల సోదాలు నిర్వహించింది. రామలింగం హత్య కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న కొడైకెనాల్లోని అంబర్ బిర్యానీ దుకాణం యాజమాని ఇమ్తాతుల్లాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దిండిగల్, తెస్కాసి మరియు కొడైకెనాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. వాటిలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎస్డిపిఐ ఆఫీసర్ భేరార్ షేక్ అబ్దుల్లా నివాసం కూడా ఉంది. ఇక అసలు రామలింగం హత్య ఏంటి, దీని నేపథ్యం మీలో చాలామంది మర్చిపోయి ఉంటారు. ఒకసారి నేను గుర్తు చేస్తా. 2019 ఫిబ్రవరిలో తంజావూరు జిల్లాలోని తిరుభువనంలో రామలింగం హత్య జరిగింది. రామలింగం ఆ ప్రాంతంలో ఇస్లామిక్ మత మార్పిళ్లను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటికి వ్యతిరేకంగా చైతన్యం కూడా తీసుకొచ్చారు. ఇక దీన్ని పిఎఫ్ఐ సహించలేకపోయింది. వెంటనే పిఎఫ్ఐ సభ్యులు ఆయన్ని టార్గెట్ చేశారు. రామలింగం పిఎంకే కార్యకర్త అయినా అక్రమ ఇస్లామిక్ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో నిషేధిత పిఎఫ్ఐ కార్యకర్తల ముఠా ఆయన్ని దారుణంగా హత్య చేసింది. తంజావూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఇస్లామిక్ ఛాందసవాదులు, దళితులు మరియు ఇతర హిందూ సోదరుల మత మార్పిళ్లను ఎదుర్కోవడానికి రామలింగం నిరంతరం ప్రయత్నాలు చేసేవారు. ఫిబ్రవరి 5న తంజావూరులోని తిరుపమావనం ప్రాంతంలో ప్రజలను ఇస్లాంలోకి మార్చడంలో పాల్గొన్న వ్యక్తులతో రామలింగం వాదిస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అయింది. రామలింగంను ఇస్లాం మతంలోకి మారమని అడిగినప్పుడు వాగ్వాదం చెలరేగింది. అక్కడ మత మార్పిడిలో పాల్గొన్న ఇస్లామిస్టు నుంచి అతను తలపై ఉన్న టోపీని తీసుకొని స్వయంగా ధరించాడు. తరువాత రామలింగం తాను వాదిస్తున్న వ్యక్తి నుదుటిపై విభూతిని పూయడం కూడా అందులో కనిపిస్తుంది. ఆ ముస్లిం వ్యక్తి వెంటనే తన నుదుటిపై బొట్టును తుడిచేశాడు. అప్పుడు రామలింగం మాట్లాడుతూ తాను గౌరవ చిహ్నంగా ముస్లిం టోపీ ధరించానని, విభూతిని నువ్వెందుకు తొలగించావంటూ నిలదీశాడు. అంతేకాకుండా మళ్ళీ కాసేపు వాదన జరిగింది. వారు నిజమైన ముస్లింలు కారని, ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడంలో ఉన్న ఉగ్రవాదులంటూ మండిపడ్డాడు. ఇలాంటి చాలా మంది వ్యక్తులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్న బృందాన్ని గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోవాలని వారికి హుకుం జారీ చేశారు. అంతే. ఈ వాదన తర్వాత రామలింగం తన మోటార్ బైక్ను రిపేర్ చేయించుకొని తన కొడుకుతో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలోనే మసీదు ఉన్న వీధికి చేరుకున్నాడు. అప్పుడు ఎదురుగా నుంచి 4 వ్యక్తులు కారులో వచ్చి అడ్డుకున్నారు. 2 వ్యక్తులు కారం పొడి, కషాయ దుకాణాల్లో ఉపయోగించే కత్తులతో కారు నుంచి దిగారు. ఆ తర్వాత రామలింగం అతని కుమారుడిపై దాడి చేశారు. రామలింగం ప్రతిఘటిస్తున్న సమయంలోనే దుండగులు నరికేశారు. ఆ తర్వాత దుండగులు వెళ్ళిపోగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిని చేర్చుకొని చికిత్స ఇవ్వడానికి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత అతన్ని కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యుడు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం ఉన్న తంజావూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించమని సూచించారు. కానీ దురదృష్టవశాత్తు రామలింగం తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించారు. అలాంటి ఇస్లామిక్ మత మార్పిడి ముఠాకు వ్యతిరేకంగా పోరాడినందుకు దారుణంగా మసీదు సమీపంలో రామలింగంని హత్య చేశారు. అలాంటి వాళ్ళను ఇప్పటికీ పట్టుకుంటూనే ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం. వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్న బిర్యానీ సెంటర్లలో మనం తింటాం. వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తులను మనం ఆరాధిస్తాం. ఎందుకు అంటే మేము సెక్యులర్లం అని చెప్తాం. చూడండి,
వ్యతిరేకిస్తేనే ప్రాణాలు తీసేస్తున్నారు అని అంటే వీళ్ళ జనాభా పెరిగిపోతే ఇంకా ఎలాంటి దారుణాలు చేస్తారు అని ఒక్కసారి ఆలోచించండి. ఇంకా దురదృష్టం ఏంటో చెప్పనా, రామలింగం గారి కథ ఇప్పుడు నేను చెప్పేదాకా మీలో చాలామంది మర్చిపోయి ఉంటారు. ఆయన ఆత్మ కూడా ఘోషిస్తూ ఉండుండొచ్చు, నేను చనిపోయినాకైనా నా మరణాన్ని చూసైనా హిందువుల్లో ఎందుకు మార్పు రావట్లేదు అని. ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని రామలింగం గారి ఆశయం ప్రతి హిందువులో, ప్రతి భారతీయుల్లో చైతన్యాన్ని రగిలించాలని, మత మార్పిడి ముఠాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, హిందూగానే పుట్టాను, హిందూగానే మరణిస్తాను, భారత్ మాతాకి జై అని ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. ఇంకా కొత్త వీడియోలను ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. మీరు మాత్రమే, మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు. ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు. మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.